లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా, ఏమిటిది? మీ అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు.